14 కమిటీలు ఏర్పాటు చేశాం. దాదాపు 450 మందికి అందులో అవకాశం కల్పించి అనేక బాధ్యతలు అప్పచెప్పాం. ఒక ఆహ్వాన కమిటీయే 250 మంది సభ్యులతో ఏర్పాటు చేశాం. ఎప్పుడు లేని అనుకున్న దానికన్నా ఎక్కువగా సౌకర్యాలు కల్పించాలి, ఏర్పాట్లు చేయాలి. వచ్చిన ప్రతి అతిథిని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలనే భావన మా అందరిలో కూడా సమిష్టిగా ఏర్పడడంతో ఒక అద్భుతమైన కార్యక్రమంకి సిద్ధమయ్యాం. సామాన్యమైన విషయం కాదు. కానీ 4 ప్రధాన రహదారులపైన తిరిగి వెళ్ళేటప్పుడు కూడా భోజనం ఏర్పాట్లు చేయాలని మా గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మనం చేపట్టే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయ జీవితం, ఒక నమ్మకంతో ప్రభుత్వంలో మార్పు వస్తే జీవితాల్లో మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఏ విధంగా నిలబెట్టారో దాన్ని చేసి చూపిస్తాం.